ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. 2025లో ప్రతి ఒక్కరి నోట మారుమోగిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. మన భారతదేశంలోనే అద్భుతమైన ఒక ప్రయోగం జరిగింది. వీళ్ళంతా మన ఫ్రెండ్స్. అదే ప్రయాగ్రాజ్ మహాకుంభ యాత్ర. గంగా యమున సరస్వతి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ప్రయాగ్రాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది చూడండి ఎలా ఉందో. చలే ఫ్రెండ్స్, మహాకుంభ యాత్రకు సంబంధించిన సెటప్ అంతా ఇప్పుడిప్పుడే రిమూవ్ చేస్తున్నారు. 80% రిమూవ్ అయింది, ఇంకా 20% ఉందన్నమాట. బోట్లో ప్రయాణిస్తుంటే ఫ్రెండ్స్, మా బోట్ చుట్టూ సైబీరియన్ పక్షులు కొన్ని వందల వేలలో వచ్చాయి. ప్రతి సంవత్సరం వస్తాయంట ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది. మేము రీసెంట్లీ వెళ్ళాను నేను ఈ పోయిన వీక్లో. అసలు అద్భుతంగా ఉంది. మొత్తం క్లీన్ చేశారు, ఇంకా 20% ఉంది క్లీన్ చేయడానికి. చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ప్రయాగ్రాజ్. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. ఆ గంగా యమున సరస్వతి అమ్మవార్ల ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆ గంగా యమున సరస్వతిలో స్నానం ఆచరించాను. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరి కాశీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పోయినసారి కాశీకి వెళ్తే మహాకుంభ యాత్రలో దర్శనం చేసుకోలేకపోయాను. ఎందుకంటే రోజుకి 25 లక్షల మంది జనాభా కాశీలో ఉండడం వల్ల అసలు ఎంత కష్టమైపోయిందో. మెడల్ బట్టి తోసేశారు ఫ్రెండ్స్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పోతే. అందుకే ఈసారి మళ్ళీ ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి నా ఫ్రెండ్స్తో వ్యాగనార్ కారులో బయలుదేరాం. ఇంకా అద్భుతమైన ట్రిప్ ఒకటి చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా దూరం వెళ్తున్నాం. అదంతా మీకు చూపిస్తాను, చెప్తాను. చూడండి, అసలు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నదిలో 3 మునుగలు మునిగి దేవుడి దర్శనం చేసుకున్నాను. అమ్మవార్ల బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈ 2 పడవల మధ్య ఒక చెక్క కట్టి ఆ చెక్కపై నిలబెట్టి ఇది చేపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు భలే అద్భుతంగా అనిపించింది. చాలా లోతుంది అక్కడ, 100 అడుగుల లోతులో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.